బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది మొదటిగా వచ్చిన చావా ఫిబ్రవరి 14న థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీ మొదటి షో నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. అలాగే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ ఏడాది రిలీజ్ అయిన సోనూ సూద్ చేసిన ఫతే, అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్, కంగనా రనౌత్ ఎమర్జెన్సీ లాంటి సినిమాలు కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ భారీ సక్సెస్లను మాత్రం దక్కడం లేదు. కానీ చావా సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి సక్సెస్ల బాట పట్టిందనే చెప్పాలి. చావా మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ భారీ సక్సెస్ ను అందుకోవడానికి కారణం రష్మికనే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. చావా మూవీలో రష్మిక మందాన, విక్కీ కౌశల్ జంటగా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందించిన చావా సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి అసలే బాగోలేదు. పైగా విక్కీ కౌశల్తో 100 కోట్ల బడ్జెట్ సినిమా అంటే రిస్క్ చాలా ఎక్కువ. అయినా కంటెంట్ పై నమ్మకంతో చావా సినిమాను 130 కోట్లతో నిర్మించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ సినిమాపై ఆసక్తి పెరిగే విధంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు శంభాజీ వీరత్వం గురించి వినడమే తప్ప పెద్దగా జనాలకు తెలియదు. ఆయన గురించిన చరిత్రను చూడాలనే ఆసక్తి బాలీవుడ్ ప్రేక్షకుల్లో రేకెత్తించారు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన హిందీ సినిమాలు నిరాశపరచడంతో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేశారు. కానీ ప్రతి ఒక్కరూ షాక్ అయ్యే విధంగా విక్కీ కౌశల్ నటనతో మెప్పించారు. అంతేకాకుండా దర్శకుడు కథను చక్కగా వెండి తెరపై ఆవిష్కరించారు. శంభాజీ మహారాజ్ పాత్రకు ప్రాణం పోసినట్టుగా విక్కీ కౌశల్ నటించాడు అంటూ రివ్యూలు వచ్చాయి. నేషనల్ మీడియాతో పాటు అన్ని చోట్ల విక్కీ కౌశల్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ రిలీజ్ అయిన 4 రోజులకే దాదాపు 175 కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. అయితే ఈ మూవీ ఘన విజయం సాధించడానికి కారణం రష్మిక మందానే అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తోంది. రష్మిక మందాన ఈ మధ్య నటించిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవడం మాత్రమే కాదు, 1000 కోట్లకు పైగా వసూలు చేశాయి. తాజాగా విడుదలైన చావాతో ఆమె రేంజ్ మారిపోయింది. వరుసగా 3 స్టార్లతో నటించి 3 బిగ్గెస్ట్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. రణబీర్ కపూర్ సరసన నటించిన యానిమల్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప 2, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్తో నటించిన చావా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. దీంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు దక్కుతున్నాయి. వరుసగా 3 హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. గతంలో వచ్చిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్ గా వచ్చిన యానిమల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో రష్మిక నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 900 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2లో ఆమె శ్రీవల్లి పాత్రలో ఒదిగిపోయారు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ఆమె నటనకు యూత్ సహా ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఫిదా అయిపోయారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు చావా కూడా 1000 కోట్లు రాబడుతుందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.